అనేక వివాహాల్లో ఏమవుతుందంటే వివాహానికి వాక్యానికి ప్రాముఖ్యత ఉండదు, వివాహం చేయబడుతున్న వారికి సిద్ధపాటు ఉండదు, అక్కడ ఆరాధన అన్న మాటే కనబడదు. ఎక్కడన్నా వివాహంలో ఆరాధన అన్నది చూసారా? ఆహా, వచ్చేవాళ్ళు వస్తారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, పాట పాడి వెళ్ళిపోతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఆ తాళి తీశారా, ఆ ప్రమాణాలు చెప్పారా, అయిపోయింది పని. గోల 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 గోల. నా వివాహంలో అయితే ఇంచుమించు 7.5 సంవత్సరాల ముందు ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, నా పెళ్ళికి అందరూ వద్దు, చిన్నప్పటి నుండి నన్ను ఎత్తుకున్నవారు, నన్ను తెలిసిన వారు, నా తోడు నిలబడిన వారు మాత్రమే కావాలి, ఇంకెవ్వరు వద్దన్నా. అందుకని మై వెడ్డింగ్ వాజ్ వెరీ కాన్ఫిడెన్షియల్. దాని తర్వాత ఏం చేశానంటే, నా కూడికల్లో కేవలం దైవ సేవకులు ఉండాలి, లోకల్లో గనులు వద్దు, ఆల్ క్యాన్సిల్. అదే సమయంలో ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత అందరూ దేవుణ్ణి ఆరాధించాలి. వచ్చిన వాళ్ళందరూ నా వివాహం చూస్తే ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించారు. ఇంకో మాట చెప్పాలంటే నా వివరం చెప్పారు, ఇది వివాహంలాగా లేదు, ఉద్యోగ సభల్లాగా ఉందన్నారు. నేనేం చేశాను, చివరికి అందరూ ఆరాధించిన తర్వాత నేను మైక్ తీసుకుని నేనే ఆరాధిస్తాం ప్రారంభించాను. నేనేమన్నానంటే, మీరు ఎవరు వచ్చారో నాకు ముఖ్యం కాదు, నాకు నా దేవుడు లేకపోతే నా వివాహం వ్యర్థమయ్యా. నాకు మీరు వచ్చారా లేదా నాకు మా బాధే లేదు, నాకు సమస్య లేదు. నేను దేవుని సన్నిధిలో వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నేను వివాహం చేసుకున్న స్త్రీ, వాళ్ళ కుటుంబాలు అందరూ కలిసి మేము దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ఇన్ఫాక్ట్ మీరు నమ్ముతారు నమ్మరు, దేవుని ఆరాధిస్తుంటే దేవుని సన్నిధి అలా కమ్మింది. అందరూ వివాహ రోజున ఎవరైనా ఏడుస్తుంది చూసారా? అందరు కన్నీటితో, స్తుతి కృతజ్ఞతతో, ఏడుపు బాధతో కాదు, స్తుతి కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధిస్తూ అలాగే మా వివాహంలోకి ముందుకెళ్ళామండి. ఎంతసేపు జరిగింది తెలుసా నా వివాహం? ఇంచుమించు 6 గంటల సేపు జరిగింది. పొద్దుట 10 నుండి మధ్యాహ్నం 3-4 గంటల వరకు ఇట్ వాజ్ గోయింగ్ ఆన్ కాన్స్టెంట్గా. ఎవరు వెళ్ళా, ఎందుకంటే వచ్చిన వాళ్ళు నిజంగా నన్ను ప్రేమించిన వారు, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడిన వారు మాత్రమే. కానీ బలమైన అభిషేకంతో ఆ రోజు నుండి నా జీవితం ప్రారంభించబడింది.